శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగల్లో గరుడ పంచమి, నాగపంచమి ప్రధానమైనవి. శ్రావణ మాసం శుక్లపక్షం పంచమి తిథి రోజున గరుడ పంచమి, నాగపంచమిని జరుపుకుంటాం. అయితే ఈ పండుగ రోజున కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి. గరుడ పంచమి రోజున గరుత్మంతుడిని పూజిస్తారు. ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. గరుడుడి చిత్రపటాన్ని పూజా మందిరంలో ఉంచి పుష్పాలు, అక్షతలు, గంధం, ధూపం, దీపం సమర్పించాలి. గరుడు మంత్రాన్ని లేదా విష్ణు సహస్రనామావళిని పఠించాలి. గరుడ పంచమి రోజున వీలైనంత వరకు సాత్విక ఆహారం తీసుకోవాలి. ఈ రోజున తప్పనిసరిగా దాన ధర్మాలు చేయాలి. దుర్గుణాలను వదిలి ధర్మం, ఆధ్యాత్మికతపై దృష్టి పెట్టాలి. వివాదాలు, కోపం, అనవసర చర్చలు చేయకూడదు. నాగపంచమి రోజున సర్పదేవతలను పూజించాలి. గరుడితో పాటు నాగదేవతల చిత్రపటాన్ని ఉంచి ఆరాధించాలి. అంతేకాదు, నాగపంచమి రోజున ఉదయాన్నే దేవాలయానికి వెళ్ళి పుట్టలో పాలు పోయాలి. పుట్టలో పాలు పోసే సమయంలో ఓం నమో నాగదేవతాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఉల్లి వెల్లుల్లి లేని ఆహారాన్ని తీసుకోవాలి. నాగపంచమి రోజున పాములను హింసించకూడదు. దేవతల రూపంగా భావించి పూజించాలి. నాగపంచమి రోజున కోపం, అసత్యం లేదా అశుభకరమైన పనులు దూరంగా ఉండాలి. గరుడ పంచమి, నాగపంచమి పండుగలు రెండూ కూడా ఒకే రోజున జరుగుతాయి కాబట్టి మొదట గరుడు పూజను, రెండో రోజు నాగ పూజను చేయడం ఆనవాయితీ.